హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బిజీగా ఉన్నానండి. శ్రావణ మాసం కదా, వరుసగా పూజలు, పెళ్ళిళ్ళు అన్నీ ఉన్నాయి. ఇక నేను వరలక్ష్మి వ్రతానికి ఎలా ఇల్లు క్లీన్ చేశానో, దేవుడి గది ఎలా డెకరేషన్ చేశానో చూసేయండి ఫ్రెండ్స్. నేను దీనికోసం ముందు రోజు నైటే ఇలా అన్ని వెండి సామాగ్రి, మొత్తం పూజ సామాగ్రి అంతా కూడా క్లీన్ చేసి పెట్టానండి. ఇక ఈ ప్లేట్‌లో కనిపిస్తున్నవి ఎర్ర ఒత్తులండి. మామూలు మన కాటన్ విక్సే తీసుకున్నాను. దాన్ని ఇలా కుంకుమలో నానబెట్టి అలా ఆరబెట్టాను. ఇంట్లోనే ఆరబెట్టుకుంటే చాలు. ఇక కొన్ని సెపరేట్‌గా పెట్టుకున్నాను. ఇక పూజ గది మొత్తం క్లీన్ చేసేసానండి. అంతా చేసేసి ఇప్పుడే దీపం పెడుతూ ఉన్నాను. చాలా తక్కువగా ఇలా పెట్టాను. ఇలా ఉంటే చాలు గదా! దేవుడి పూజా సామాగ్రి ఎక్కువయ్యే కొద్దీ క్లీనింగ్ చాలా కష్టమైపోతుందండి. అందుకని చాలా తగ్గిచ్చేసి ఇలా పెట్టాను దేవుడిని ఈసారి. ఇంకా ఈ క్లీనింగ్ అంతా కూడా నేను యాడ్ చేయలేదండి. ఆల్రెడీ మన వీడియోస్‌లో చాలా వీడియోస్‌లో చెప్పాను. ఎలా నీట్‌గా క్లీన్ చేసుకోవాలనేసి. ఇక రొటీనే కదా అనేసి నేను మొత్తం క్లీన్ చేశాక యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఇలా తీసి పెట్టుకున్నానండి. లక్ష్మీ కొంచెంలో ఉండే బియ్యం ఇవంతా కూడా ఇలా కప్స్‌లో పోసి పెట్టాను. ఇక అవన్నీ కూడా కడిగి పెట్టాను. ఇక కిచెన్ ఇలా క్లీన్ చేసుకున్నానండి. మొత్తం క్లీన్ చేసేసి ఇక ముగ్గులు వేశాను. ఇప్పుడే వేశాను, ఇంకా కనిపించట్లేదు ముగ్గులు. ఇక అన్నపూర్ణాదేవిని కూడా ఇలా క్లీన్ చేశాను. కిచెన్ అంతా ఇలా నీట్‌గా ఉంటే చాలా బాగా అనిపిస్తుందండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సింక్‌లో ఏ వస్తువు లేకుండా ఉంటే ఇంకా మైండ్‌కి చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఇక మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఒకసారి ఇలా చూసుకున్నామనుకోండి, మనం పడిన శ్రమంతా కూడా మర్చిపోతాము. ఇక నీట్‌గా ఇలా గ్లాస్ కప్‌బోర్డ్స్ అంతా కూడా క్లీన్ చేసేసానండి. అన్నీ ఆర్గనైజ్ చేశాను. వీక్లీ వన్స్ అలా చేసుకుంటూ ఉంటానండి. ఇక మొత్తం ముగ్గు చూడండి ఆరింది, ఇప్పుడు కనిపిస్తుంది. పసుపు కుంకాలు ముగ్గు వేసి ఇలా అలంకరించేశాను. పనులు ఎంత స్పీడ్‌గా చేశానో దీనికి వాయిస్ కూడా అలాగే స్పీడ్‌గా చెప్పాల్సొస్తుందండి. అంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని అలా స్పీడ్‌గా చెప్పేస్తున్నాను. ఇక అన్నపూర్ణాదేవిని ఇలా ముగ్గు వేసి పసుపు కుంకుమ పెట్టి కూర్చోపెట్టాను ఇలా. ఇక చాలా రోజుల తర్వాత ఇలా రోకలి ఇలా క్లీన్ చేసి పసుపు కుంకుమ పెడుతున్నానండి. ఈ కుంకుమ నేనే ఇంట్లో ఓన్‌గా ప్రిపేర్ చేశానండి. మన ఛానల్‌లో ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేశాను. చూడని వాళ్ళైతే చూడండి ఫ్రెండ్స్. మనం ఖచ్చితంగా ఇలా పెట్టుకుంటే చాలా మంచిదండి. ఒక రాయి ఉంది, గంధం తీసే స్టోను, దాన్ని కూడా ఇలాగా పెడుతూ ఉన్నాను. ఎంత నీట్‌గా ఉంటే మనకి కిచెను అంత బావుంటుంది. లక్ష్మీదేవికి అంత ప్రీతికరం గూడా. అంటే చాలా చెప్తాం గానీ చేయాలంటే చాలా కష్టము. కానీ మ్యాక్సిమం అవాయిడ్ చేయకుండా చేసుకుంటూ వెళ్తే చాలా మంచిదండి మనకి ప్లస్ ఫ్యామిలీకి అందరికీ. ఏది చేసినా ఫ్యామిలీ కోసమే కదండీ చేస్తాము. ఇక ఫైనల్లీ వరలక్ష్మి వ్రతం ఇలా చేసుకున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.